హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. ఫస్ట్ అయితే ఒక క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే షాప్ ఓపెన్ చేసామని చెప్పాను కదా, అది నేను కాదండి, నాది కాదు షాపు. మా తమ్ముడు ఓపెన్ చేశాడు. మా తమ్ముడిదండి ఆ షాపు, తనే రన్ చేసుకుంటాడు. మా తమ్ముడిది కాబట్టి నా హడావిడి ఆ మాత్రం ఉంటుంది. అండ్ కొంచెం ప్రమోషన్స్లా ఉంటుందని చెప్పి యూట్యూబ్, ఇన్స్టాలో ప్రమోట్ చేస్తున్నాను. అండ్ లేడీస్వి మనకైతే కొంచెం ఐడియా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి హెల్ప్ చేస్తున్నాను. అందులో తనకి కొత్త కదా, స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి. షాప్ మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. సో అందుకే ఈవినింగ్ అలా వాకింగ్లో ఉంటుందని నేను వానిమ్మ జిషన్ తీసుకొని వెళ్ళాము. జాన్కమ్మకు డ్రెస్సెస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు, శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సో అందుకే మేమిద్దరం వచ్చేసాము. ఇక్కడ చూసారా, మజిషన్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఏవి ఒక దగ్గర పెట్టాడు, అటు ఇటు ఇటు అటు లాగేస్తాడు. బట్టలు హ్యాంగర్స్ అన్నీ తీసేస్తాడు, అసలు ఒక దగ్గర ఉండడు. ఇదిగోండి, నేను ఇందాక మా తమ్ముడు అని చెప్పాను కదా, తినే అనమాట. తనే ఆ షాప్ని చూసుకునేది. తను నా పెద్ద తమ్ముడు, నాకు ఇద్దరు తమ్ముళ్ళు. ఇంకా బట్టలు చూడడం స్టార్ట్ చేశాను. వన్ బై వన్ అన్నీ చూస్తున్నా. యాక్చువల్లీ నాకు కొంచెం పార్టీ వేరే కావాలన్నమాట. ఒక చిన్న అకేషన్ ఉంది, దానికోసం తీసుకుందామని చెప్పి వచ్చింది. ఇప్పుడు వేరే షాప్కి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మన షాప్ ఉన్నప్పుడు ఇక్కడే తీసుకోవడం బెటర్ కదా, సో అందుకే వచ్చాను. ఇక మొదలెడదామా. ఫస్ట్ అయితే ఈ బ్లూ డ్రెస్ వేసుకున్నాను. సింపుల్గా బాగుంది అనిపించింది. ఫస్ట్ థింగ్, నాకు దుపట్టా నచ్చిందనమాట. అలా డబల్ షేడెడ్ ఇష్టం నాకు బాగా. అండ్ చాలా సాఫ్ట్ ఉంది. సో నాకు అలా సాఫ్ట్గా డబల్ షేడెడ్ ఉంటే చాలా ఇష్టం. దుపట్టాస్ చూసి డ్రెస్సెస్ తీసుకుంటాను ఒక్కొక్కసారి నేను. సో అలానే, అండ్ కలర్ కూడా నాతో లేదు, కొంచెం డిఫరెంట్ కలర్ బాగుంది. అండ్ ఓవరాల్ అలా ఫ్లవర్స్ వచ్చి కొంచెం సింపుల్గా బాగుంది అనిపించింది. చిన్న చిన్న అకేషన్స్ లైక్ బర్త్డేస్ కానీ, చిన్న ఏదైనా టెంపుల్కి వెళ్ళాలన్నా బాగుంటుంది అనిపించింది. ఈ కలర్ నాకు కూడా బాగా సెట్ అయింది అనిపించింది. ఇందులో ఇంకా 2, 3 కలర్స్ ఉన్నాయి. సో నాకు ఏ కలర్ లేదో అది చూసి తీసుకున్నాను. అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ ఈ వైట్ డ్రెస్ నాకెందుకో ఫ్లోరల్ ప్రింట్ చూస్తేనే తెగ నచ్చుతాయి. అందులో వైట్ మీద ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది. అందులో ఇది ఫ్యాబ్రిక్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. చూస్తూనే నచ్చింది. అండ్ ఈ వీ నెక్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో ఒకసారి ట్రై చేద్దామని వేసుకున్నాను. అండ్ స్లీవ్స్ కూడా ఇలా డీటెయిలింగ్ మొత్తం లేస్ వచ్చిందనమాట. అండ్ దుపట్టా కూడా నాకు నచ్చింది, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నేను కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ ఇష్టపడతాను, అందులో ఈ క్లైమేట్కి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. నాకు కొత్త డ్రెసెస్ వేసుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఇంకా వేసుకొని అటు ఇటు చూసుకుంటూ తిరుగుతూనే ఉంటాను. ఇక్కడ ఎలా చేస్తున్నానో అలానే. నెక్స్ట్ ఈ గ్రీన్ డ్రెస్, మెహందీ గ్రీన్ అనమాట. యాక్చువల్లీ ఇది నా సైజ్ లేదు, సేల్ అయిపోయింది. సో కొంచెం పెద్ద సైజున ఆల్టరేషన్కి ఏమైనా కుదురుతుందేమో, కలర్ అండ్ డిజైన్ నచ్చి చూద్దామని వేసుకున్నాను. కొంచెం లూజే ఉంది బాగా, కాకపోతే కలర్ అది నాకు బాగా నచ్చింది. యోక్ పార్ట్కి, నెక్కి జర్దోసి వర్క్ వచ్చింది. సింపుల్గా బాగుందండి డ్రెస్. చున్నీ కూడా ఇలా అంతా ప్లెయిన్ వచ్చి అంత చుట్టూ బార్డర్ వచ్చిందనమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇంకా 2, 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ అమ్మ కొన్ని డ్రెస్సెస్ ట్రై చేసింది. యాక్చువల్లీ అమ్మ కొన్ని రెగ్యులర్ వేర్ కావాలి, అందుకే ట్రై చేస్తుంది అనమాట. ఫస్టే అమ్మ తెలివిగా ఈ డ్రెస్ ఎందుకు తీసుకుందంటే, దీని చున్నీ అండ్ ప్యాంట్ వేరే డ్రెస్సెస్ కూడా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకునేది. అండ్ కలర్ అది కూడా అమ్మకు బాగా సెట్ అయింది అనిపించింది. కంఫర్టబుల్ ఉందంట ఫ్యాబ్రిక్ కూడా. డైలీ వేర్కి అయితే బెస్ట్. ఎన్ని వాషెస్ చేసినా క్లాత్ అలానే ఉంటుంది. ఎందుకంటే మేము అదే ప్యాటర్న్లో సేమ్ డ్రెస్ యూస్ చేసాం ఇంట్లో. సో చాలా వాషెస్ పడ్డాయి, బట్ స్టిల్ క్లాత్ మాత్రం అలానే ఉంది. నెక్స్ట్ ఈ బ్లూ డ్రెస్, ఇదైతే అమ్మకి చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్ ఏ బ్లూ అని నాకు తెలియదు, కలర్స్ నాకు అంత ఐడియా లేదు. డ్రెస్ అంతా ప్లెయిన్ విత్ సింపుల్ డిజైన్ వచ్చింది. నాకైతే క్లాస్గా ఉందనిపించింది. అండ్ ఇందులో కూడా 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటి గ్రీన్ అనమాట, ఆలివ్ గ్రీన్. సో అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ బ్లూ డ్రెస్, ఇదైతే నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నావీ బ్లూ కాదనమాట, ఇది ఒక డిఫరెంట్ బ్లూ, బాగుంది. ఈ డ్రెస్ డైరెక్ట్ చూసే కంటే ఇలా వేసుకుంటేనే బాగుంది. ఆ యోక్ పార్ట్ కానీ, ఆ దుపట్టాకు వచ్చిన డిజైన్ అంతా నాకు చాలా నచ్చాయి. సింపుల్ వర్క్ వచ్చిందనమాట యోక్ పార్ట్ అంతా. అండ్ నెక్స్ట్ స్లీవ్స్ కానీ దుపట్టా అంతా ప్రింట్ వచ్చింది. అండ్ డోరీస్ వచ్చాయి. యాక్చువల్లీ ఇది 3 పీస్ సెట్. నాకు ఇలా ఫుల్ ఫ్రాక్లా సెట్ అయిపోయింది. డ్రెస్కి గేరా కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ గ్రీన్ డ్రెస్, ఇదైతే నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది, ఎక్కడ లూజ్ లేకుండా. కలర్ అండ్ డిజైన్ కూడా బాగుంది. ఇలా అన్నీ చూస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏది తీసుకోవాలా అని చెప్పి. అన్ని కలర్స్, డిజైన్స్, ప్యాటర్న్స్ ఏ డ్రెస్కి అవి చాలా బాగున్నాయి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మా షాప్ అని చెప్పట్లేదు, నిజంగానే బాగున్నాయి. అండ్ ఈ డ్రెస్లో మెయిన్ పార్ట్ దుపట్టా అనమాట, ఫుల్ అంతా ఇలా వర్క్ వచ్చింది. యోక్ పార్ట్ స్లీవ్స్‌కు డిజైన్ వచ్చింది. అండ్ ఇంకొక మెయిన్ పార్ట్ ఏమంటే, ఇందులో ప్యాంట్‌కు డిజైన్ వచ్చిందనమాట. ఓవరాల్‌గా లుక్ అయితే బాగుందండి, చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది నాకు వేసుకుంటే. అండ్ ఇందులో ఎక్కువ పీసెస్ లేవు, సేల్ అయిపోయాయి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అండ్ ఇంకొక డ్రెస్ ఉందనుకుంటాను అంతే.
నెక్స్ట్ ఈ 3 పీస్ సెట్ ఇదైతే ఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్. నాకు దుపట్టా అయితే చాలా నచ్చేసింది. అండ్ నేను చెప్పాను కదా అలా డబుల్ షేడెడ్‌వి నాకు చాలా ఇష్టం అని చెప్పి. అండ్ డ్రెస్ ఓవరాల్ లుక్ బావుంది కానీ నాకు కొంచెం టాప్ లెంత్ ఎక్కువైంది అనిపించింది నాకు పర్సనల్‌గా. డైలీ వేర్‌కి ఏదైనా జర్నీస్ ఉన్న చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. కలర్ ప్రింట్ అంతా నాకు చాలా నచ్చింది. ఇందులో కూడా 2 కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ కొంచెం బావుంటదని చెప్పి తీసుకున్నాను. ఇప్పటికైతే ఏది తీసుకోవాలా అని ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నాను. సో, ఏది ఫైనలైజ్ చేయలేదు. నెక్స్ట్ ఈ అంబ్రెల్లా కట్ డ్రెస్. ఇది 2 పీస్ సెట్ డ్రెస్. ఈ అంబ్రెల్లా కట్ ఫ్రాక్ అండ్ దుపట్టా మాత్రమే వచ్చింది. దీనికి ప్యాంట్ రాలేదు. యాక్చువల్లీ కలర్ లైట్‌గా ఉంది. సెట్ అవ్వదేమో అనుకున్నాను. బట్ పర్వాలేదు సెట్ అయిందనిపించింది. కలర్స్ ఏవైనా చూసే కంటే మనం ట్రై చేస్తేనే అర్థమవుతాయి. చూసేకి ఒకలా ఉంటాయి. మనం ట్రై చేస్తే ఒకలా ఉంటాయి. నేను షాప్‌లో ఉన్నవన్నీ ఏం ట్రై చేయట్లేదండి. నా సైజుకి ఏవున్నాయో అవే ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట బాగుండేవి. బట్ అన్నీ నా సైజెస్ లేవు. కొన్ని సేల్ అయిపోయాయి. నాకు నచ్చిన కొన్ని డ్రెసెస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ కార్డ్ సెట్ ట్రై చేశాను. కార్డ్ సెట్‌లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ చూపెడదాం అనుకున్నాను. బట్ నాకు టైం లేదండి. ఫైనల్‌గా ఒకటైనా చూపెట్టాలని ఇది వేసుకున్నాను. ఇప్పటికే మేమొచ్చి చాలా సేపు అయిపోయింది. అండ్ చాలా డ్రెసెస్ ట్రై చేశాను. టైర్డ్ అయిపోయాను. అండ్ ఇంటి దగ్గర వర్క్ కూడా ఉంది. సో, వెళ్ళాలన్నమాట. అందుకే క్విక్‌గా ఒక వీడియో అయినా చేద్దామని చెప్పి ఇది వేసుకున్నాను. ఇన్‌కేస్ మీకు ఫుల్ కార్డ్ సెట్స్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను దానికి సెపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఈ డ్రెస్ నేను బయట వెళ్తూ వేసుకున్నాను. వేసుకుంటేనే నాకు చాలా నచ్చింది. చూడ్డానికి బాగుంది అండ్ కంఫర్ట్‌గా కూడా ఉంది. ప్యూర్ కాటన్ అనమాట. సో, మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేశాను. నేను ఫుల్ డే వేసుకున్నాను. ఎక్కడ నాకు డిస్కంఫర్ట్ అనిపించలేదు. ఎవరైనా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కానీ బాగా సెట్ అవుతది. అండ్ ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇవాల్టికైతే నా డ్రెసెస్ షో అయిపోయింది. నాకు ఓపిక అయిపోయింది. అండ్ మా షాప్ క్లోజ్ చేసే టైం కూడా అయింది. అండ్ ఇంకొకటి మాకు ఇంట్లో కూడా వర్క్ ఉంది కాబట్టి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాము. అన్నీ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తున్నామనమాట. ఇంటికి వెళ్తూనే మా జిషాన్ ఏం చేస్తున్నాడో చూడాలి. ఫస్ట్ తీసుకొచ్చాం కానీ మళ్ళీ అసలు ఉండట్లే అని చెప్పి ఇంటికి పంపించేసాము. ఇంటికొచ్చి మంచిగా తినేసి ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా లడ్డు హైదరాబాద్ వెళ్తున్నాడండి. లడ్డు అంటే నా చిన్న తమ్ముడు. తను హైదరాబాద్ వెళ్తున్నాడు అనమాట. సో, సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి కొంచెం ఫాస్ట్‌గా వచ్చాము. ఎప్పుడు లాస్ట్ మినిట్‌లో హడావిడిగా వెళ్ళడమే. బస్ వచ్చి ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. సో, ఇప్పుడు వెళ్తున్నాడనమాట. నేనే అనుకుంటే నాకంటే ఘోరము. అందులో ఇవాళ తోట దగ్గరికి వెళ్ళాడు. సో, లేట్ అయిపోయిందనమాట అంతా రెడీ చేసుకునే వరకు. మా జిషాన్ అయితే ఏంటి వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే కాసేపు ఆడుకున్నాడు. తర్వాత ఇంటికెళ్ళామనమాట. ఒకవేళ మా షాప్ ప్రమోషనల్ వీడియో అనుకున్నా ఓకే. నేను ఎలాగో అన్నీ ట్రై చేస్తాను కదా! కలెక్షన్ మీకు కూడా చూపించినట్టు ఉంటదని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. సో, గాయ్స్ రాయచోటిలో ఉన్న వాళ్ళైతే పక్కా వెళ్ళండి. నేను చూపించింది చాలా తక్కువ కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంక మా జిషాన్ని పడుకోబెట్టేయాలి. సో, గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బాయ్ గాయ్స్.